గాయస్, వెల్కమ్ టు మూక్షిక టాక్స్. సో టుడే మనం ఒక కొత్త మూవీ గురించి రివ్యూ చేయబోతున్నాం. సో జస్ట్ ఇప్పుడే మూవీ చూశాను. సో ఇదే విధంగా ప్రతి మూవీ కూడా షార్ట్ అండ్ స్వీట్ రివ్యూస్ మీకు కావాలంటే దయచేసి మా యొక్క ఛానల్ ఏదైతే ఉందో మూక్షిక టాక్స్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఏదైతే మేము కొత్త వీడియో పెడుతున్నామో డైరెక్ట్ మీకు రీచ్ అవుట్ అవుతాయి. సో మీకు ఎటైనా ట్రై చేస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి. ఇన్ ద సేమ్ టైం వీఆర్ గెటింగ్ గుడ్ వ్యూస్ బట్ నాట్ అప్ టు ద మార్క్. సో హార్ట్ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మా కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే జస్ట్ సపోర్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హలో ఎవరివన్, లాంగ్ టైం మన ఛానల్లో సెకండ్ మూవీ రివ్యూ ఇది. సో ఈ మూవీ రివ్యూ మాట్లాడుకున్న ముందు సో మీకు 2 వీడియో ప్లే చేస్తాం, చూడండి. తర్వాత మాట్లాడుకుందాం ఎట్లుంటుందో మూవీ గురించి. Just now watched Isha literally నమ్మకపోతే చూడండి. కొన్ని సీన్లు అయితే ట్విస్ట్లు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇప్పుడు చెప్తే బాగోదు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మంచిగా రివ్యూ చెప్తా. కానీ డ్యామ్ మైండ్ బెండింగ్ ట్విస్ట్ క్లైమాక్స్ అయితే. బై బై. సో చూసారు కదా, ఒక్కొక్కడైతే నా మూవీ అమ్మో పాస్ కూడా రాదు, పాస్ పోసుకున్నాము, సినిమా అంతా హర్రర్ అని చెప్తున్నా కదా భయ్య. మీరు కనుక మీ ఫ్యామిలీతో ఒక హర్రర్ మూవీని ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకో దయచేసి ఈ మూవీకి వెళ్ళొద్దండి. ఆ మూవీ పేరే ఈషా. వెరీ సింపుల్. నేను పర్సనల్గా ఈ మూవీని మంచి సౌండ్ ఎఫెక్ట్స్తో ఎంజాయ్ చేయాలని చెప్పేసి, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంత మించి ఉంటుందని చెప్పేసి మంచి ఒక మాల్కి వెళ్ళానమాట. ఒక మనీ పెట్టి గట్టిగా వెళ్ళా. ఆడికి వెళ్తే దొల్ల ఏం లేదు. మ్యాటర్ ఏముంది అసలు మూవీ చెప్తున్నా కదా లిటరలీ. సినిమా బడ్జెట్ 2.5 CR ఎంత బెటర్ అనమాట. సరేనా, నేను ఓపెన్ ఛాన్ చేస్తున్నాను, దాంట్లో 1/4 బడ్జెట్ మాకు ఇస్తే, ఒక అలాగే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇస్తే, మేము మంచి ఒక హర్రర్ మూవీ తీస్తాం తెలుసా, ఒక 50 lakhsలో. సో దాని సినిమా అంటారు అసలు ఏదో హర్రర్ ఎలిమెంట్స్ వాడు కూడా చెప్పాడు ఇంకా రీసెంట్గా. అసలు మూవీ చూస్తేనే మీకు లైఫ్లో హర్రర్ మూవీ చూసినారని చెప్పేసి. నేను చెప్తున్నా కదా, కాంచన, అరుంధతి, ఇంకా మనం ఇటు వెళ్తే కంజూరింగ్, అనబెల్లా, ఇవి హర్రర్ మూవీస్ అంటే. అందుకు రీసెంట్గా వచ్చింది కదా మూవీ మన సాయంత్రం తెలియదు విరూపాక్ష, అది కదా హర్రర్ మూవీ అంటే. ఈవెన్ అక్కడ హర్రర్ మూవీ కాకుండా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా భయంకరంగా. అంటే ద వే ఈ స్క్రీన్ ప్లే చూపిస్తున్నాడు చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీ ఎత్తుకుంటే లో ఫేర్ ఎందుకు వస్తుందో అర్థం కాదు, వాడు ఎందుకు చెబుతాడు అర్థం కాదు. వెరీ సింపుల్ మ్యాటర్ ఎంతరా అంటే, ఏదో ఒక 4 ఫ్రెండ్స్ లిటరల్ చెప్పండి, ఆ డైరెక్టర్ ఏదో కలగన్నాడు, ఆ కళ సినిమా తీసి ఎట్లుంటే సినిమా తీసాడు అంతే, అంతమించి ఏం లేదు. దయచేసి చెప్తున్నా, మీరు మీ హార్డ్ కోర్ మనీ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి మూవీ పోవాలంటే కైండ్లీ అవాయిడ్ దట్. సో దయచేసి పోవద్దండి, నేను చెప్తున్నాను, నా రివ్యూ నేను చెప్తున్నాను కానీ ఇది నా ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. మూవీ మనం పెట్టే మనీ 200 రూపీస్ ఏదైతే ఉంటుందో 2 వర్త్ కాదు. మీరు పడుకోవాలనుకుంటే జస్ట్ పోవచ్చు కావాలంటే తప్ప వేస్ట్. దయచేసి ఇట్లాంటి మూవీస్ని ఎప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద చెప్పండి, ఏదో మూవీ ట్రై చేస్తాం, ఎక్స్పెరిమెంట్ చేస్తాం, చూస్తాం, వీఆర్ హ్యాపీ, వీల్ ఎంకరేజ్ ద పీపుల్. బట్ ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టేసి చింపేస్తాం, పొడి చేస్తాం, ఏదో అప్లికేషన్ ఫిల్ చేయాలా మూవీ పోయే ముందు, మాకు చనిపోతే కానీ వీడి చనిపోతే ఎల్కేజీ పిల్లలు మీరు మాకన్నా అంత ఘోరం మూవీ అయితే కదా. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ అంటావా, అవన్నీ కూడా ఇక్కడ బెంగళూరులో అయితే చిక్పేట, హైదరాబాద్ అయితే ఇంకా అమీర్పేట, ఆ పక్క అంతా 100 రూపాయలు చేస్తారు గ్రాఫిక్స్ అయ్యి, 100-200 రూపాయలు చేస్తారు గ్రాఫిక్స్ అయ్యి. ఆ గ్రాఫిక్స్ పెట్టారనమాట. సో దయచేసి చెప్తున్నాను అగైన్ అండ్ అగైన్, కాస్ట్ అండ్ క్రూ అయితే ఓకే ఫైన్ బాగానే ఉంది, టీం కూడా బాగానే ఉంది, స్క్రీన్ ప్లే లేచిపోయింది, అస్సలు బాగాలేదు. సో దయచేసి ఏదైనా నెక్స్ట్ ఒక మూవీకి హైప్ ఇస్తున్నారంటే మంచి ఈ మూవీకి హైప్ ఇవ్వండి, ఇలాంటి మూవీస్ కాదు. చెప్పండి కావాలి ఓపెన్గా, మేము ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నాం మార్కెట్లోకి, జస్ట్ ట్రై చేయండి, మాకు ఎంకరేజ్ చేయండి, మేము చేస్తాం, విల్ డూ దట్. లిటరల్ ఇస్తున్నాం కదా హార్ట్ఫుల్గా. ఈ మూవీ చూసిన తర్వాత, ఈ హైప్ చూసిన తర్వాత వై కాంట్ వీ కెన్ వాచ్ దిస్ మూవీ ఇన్ పైరసీ అనిపిస్తాను లిటరల్. నాకైతే నేను పైరసీ చూసింటే నాకు డబ్బులు మిగిలేవు కదా, హార్డ్కోర్ ఇన్కమ్. నేను నా పర్సనల్ మనీ, నా పర్సనల్ శాలరీలో అంత మనీ పెట్టుకొని మూవీ అయితే వేస్ట్ లిటరలీ. ఏదో మూవీ సింపుల్ స్టార్ట్ అవుతుంది, మూవీ టైటిల్స్ అయితే కొంచెం పెట్టాడు, ఓకే ట్రై చేశాడు, ఏదో టైటిల్స్లో కొంచెం బెదిరించేకి, ఓకే బాగానే ఉంది, స్టోరీ స్టార్ట్ అవుతుంది, సింపుల్గా పోతుంటుంది. కానీ కొన్ని చోట్లలో ఏదైతే సీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ సీరియస్ ఎలిమెంట్స్కి సడన్గా ఒక లవ్ ట్రాక్ని కంపేర్ చేయడం కావచ్చు,
దాన్ని ఫామ్ చేయడం కావచ్చు, అసలు వర్కౌట్ అవ్వలేదు మూవీలో. సో దయచేసి చెప్తున్నాను, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ పర్సనల్గా అవుట్ ఆఫ్ 5 2, దాట్స్ ఇట్. సో మీరు ఒకవేళ ఈ మూవీని ఎంజాయ్ చేయాలంటే దిస్ పర్సనల్ యువర్ ప్యూర్ ఒపీనియన్, మీరు పోవచ్చు, ఎంజాయ్ చేయండి. బట్ యాజ్ పర్ మై పర్సనల్ రివ్యూ, నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి నా వ్యూవర్స్కి నేను హానెస్ట్గా ఉండాలి కాబట్టి మూవీ అయితే అప్ టు ద మార్క్ లేదు. ఏదైతే మార్కెట్లో హైప్ ఉందో దానికి అస్సలు రీచ్ అవ్వలేదు కూడా మూవీ. సో ఇలాంటిది మనకి ఇంకా నేను గోయింగ్ ఫార్వర్డ్ మంచి మంచి ప్రోడక్ట్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు రివ్యూ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రివ్యూస్ మీకు కావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ ద సేమ్ టైం నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.